శ్రీకృష్ణ వేద పదమును అనుసరించటం అనేటువంటి వివరణను శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవ గీతలో ఉద్ధవుడికి తెలియజేస్తున్నారు. సో ఇందులో భాగంగా ప్రత్యేకించి ఇది ఎందుకు చెప్తున్నారు అని అంటే భక్తులు కాని వాళ్ళ కోసం చెప్తున్నారు. భక్తులు కాని వాళ్ళు వేద పదాన్ని అనుసరించడం వల్ల సత్వగుణ స్థితికి వస్తారు. అలా వచ్చినటువంటి వాళ్ళు భక్తిలోకి వస్తారు. శ్రీకృష్ణ భగవానుడికి భక్తియుత సేవ చేసేటువంటి స్థాయి వరకు రావడానికి వేదాలను అనుసరించడం అనేటువంటిది కొంత ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. అలా కూడా అనుసరించకపోతే మనం చేసేటువంటివి కూడా పాపకార్యాలు అవుతాయి. ఆ పాపకార్యాలు మనల్ని తమో గుణంలో ఉంచుతాయి. ఎప్పటికీ మనము ఉద్ధరింపబడం మానవ జన్మగా ఉండి కూడా మనం ఎప్పటికీ కూడా ఉద్ధరించబడం. ఎందుకంటే తమో గుణం అంటే జంతువుల లక్షణాలను కలిగి ఉన్నటువంటి మనకి ఎప్పటికీ కూడా మానవ జన్మ అనేటువంటిది రాదు. సో అందులో భాగంగా మనం ముఖ్యంగా నిన్న చూసినటువంటి విషయాన్ని కనుక గమనించినట్లయితే పతన కారణం గురించి కూడా తెలియజేస్తున్నారు. ఒక్కొక్క సందర్భంలో మంచి పని ఇంకొక సందర్భంలో చెడ్డ పనిగా అనిపించవచ్చు. ఒక్కొక్క సందర్భంలో చెడ్డ పని ఇంకొక సందర్భంలో మంచి పనిగా అనిపించవచ్చు. ఉదాహరణకి మనకి ఇల్లు కాలిపోతుంది అనుకోండి. మనం కిటికీలు పగలగొట్టైనా లేకపోతే పైకప్పుని పగలగొట్టైనా లోపలికి వెళ్ళిపోయి లోపల ఉన్నటువంటి వాళ్ళని రక్షించడం అనేటువంటిది మంచి పని అవుతుంది. అదే పని ఇల్లు కాలకుండా ఉన్నప్పుడు చేస్తే చెడ్డ పని అవుతుంది. ఓకే, అంటే గుణము గుణదోషముగాను గుణదోషము గుణముగాను పరిస్థితులను బట్టి మారతాయి అనేటువంటి విషయాన్ని మనము చూసాం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా మనకి తెలియజేశారు. బ్రాహ్మణ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి చిన్న తప్పు కూడా చేయకూడదు. కానీ తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి అదే చిన్న తప్పు చేసినంత మాత్రాన తనకు వచ్చేటువంటి నష్టం ఎక్కువగా ఉండదు. ఎందుకంటే అంతకంటే పెద్ద తప్పులు చేసేవాళ్ళు తప్పుల స్థాయిని తగ్గించి చిన్న తప్పు చేస్తే ఏం ప్రాబ్లం లేదు. దాన్ని కూడా మనకి ఉదాహరణతో తెలియజేశారు. నేల మీద పడుకున్నటువంటి వ్యక్తి 4 సార్లు డొలినా ఏం కాదు. అదే మంచం మీద పడుకున్న వ్యక్తి ఒక్కసారి డొలినా దెబ్బలు తగులుతాయి. సో అది బ్రాహ్మణ స్థితిలో ఉన్నటువంటి అంటే ఉత్తమమైనటువంటి వ్యక్తి చిన్న తప్పు కూడా పెద్దదే. అధమమైనటువంటి వ్యక్తికి పెద్ద తప్పు కూడా చిన్నది కావచ్చు. ఓకే, అది మనకి ఇక్కడ అర్థమయ్యేలాగా తెలియజేశారు. ఓకే, ఇక మన జీవితంలో మనం ఈ జ్ఞానాన్ని అనుసరించి జ్ఞానాన్ని పొంది మంత్రాన్ని జపించడం అనేటువంటిది అవసరం. మంత్రం యొక్క బలము దీక్ష తీసుకున్నప్పుడు ఉంటుంది అని చెప్పారు. అంటే గురువు ద్వారా పొందినటువంటి అంటే మంత్రోపదేశం జరగని తర్వాత ఆ మంత్రానికి ఉన్నటువంటి శక్తి మంత్రోపదేశం జరగక ముందు ఉండదు. ఎందుకంటే పవిత్రీకరణ అనేటువంటిది చాలా ఫాస్ట్గా అవుతుంది మంత్ర దీక్ష చేసుకుంటే, అంటే గురువు ద్వారా అంటే జ్ఞానం పొంది. పవిత్రీకరణ ప్రాసెస్ అనేటువంటిది కేవలం మంత్రం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇతర అనేక పద్ధతులు ఉన్నాయి. దాన ధర్మాల ద్వారా, యజ్ఞాల ద్వారా, తపస్సుల ద్వారా కూడా పవిత్రీకరణ చేయొచ్చు. వాటన్నిటికంటే చాలా ఫాస్ట్ పవిత్రీకరణ పద్ధతి ఏమిటి? మంత్రం. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇదే మంత్రాన్ని అందరూ చెప్పొచ్చు. కానీ మంత్రాన్ని మనం దీక్ష ద్వారా పొందినప్పుడు, గురు మహారాజ్ ద్వారా పొందినప్పుడు దానికి బలం ఎక్కువగా ఉంటుంది. పవిత్రీకరణ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఎందుకంటే భజన క్రియ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది మన జీవితంలో. భగ మనము మనం చేసేటువంటి భక్తి గురువుని పొందిన తర్వాత చేస్తే అది భజన క్రియ అవుతుంది. గురువును పొందక ముందు చేస్తే కేవలం సాధన, అది భజన క్రియ అవ్వదు. భజన క్రియకి రాకుండా అనర్థ నివృత్తి కాదు. ఇది మనకు తెలిసిన విషయం. ఒక్కొక్క స్టేజ్ మీరు చూసినట్లయితే శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి. ఓకే, మనకు ముందు శ్రద్ధ, విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? సాధు సంఘంలోకి వస్తాం. నాకు కృష్ణుడి మీద నమ్మకం ఉంది, ఇంకా కృష్ణుడి మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తుల సాంగత్యంలోకి వెళ్తాం మనం. అంతేనా? అంతే కదా. ఎస్ మనకి ప్రభు. నమ్మకం లేకుండా, మనకి విశ్వాసం లేకుండా వచ్చి ఎవరైనా భాగవతం క్లాసులో కూర్చుంటారా? ఎవరు కూర్చోరు. ఈ టైంలో చక్కగా మంచి 5 స్టార్ రేటింగ్ ఉన్న సీరియల్స్ వస్తుంటే అందులో చూస్తుంటారు. ఓకే,
కాబట్టి శ్రద్ధ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. శ్రద్ధ కూడా ఎలా కలుగుతుంది అంటే ఎవరో ఒక భక్తుడు కరుణ చూపిస్తే శ్రద్ధ వస్తుంది. ఎంతో కొంత మనం సత్వగుణంలో ఉండున్నట్లయితే ఎవరో ఒక భక్తులు మన దగ్గరకు వచ్చి, అమ్మా ఈ సమయంలో నువ్వేం చేస్తున్నావు, వస్తావా నా క్లాస్లో కూర్చుంటావా ఒక 10 నిమిషాలు, మంచిగా కీర్తన జరుగుతుంది, మంచిగా ప్రసాదం పెడతాం, మంచిగా కథ చెప్తాం అంటే, ఈ టైంలో నేను చేసేది కూడా ఏం లేదు, మీరు పిలుస్తున్నారు తప్పకుండా వస్తా అంటారు సత్వగుణంలో ఉన్న వాళ్ళైతే. అదే సత్వగుణంలో లేని వాళ్ళైతే ఏం వస్తావులేండి, మీరు పిలిచిన దానికి నేను హాయిగా పడుకుంటాను ఆ టైంలో అంటారు. ఓకే. అదే సత్వగుణంలో ఉన్నవాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఏదో ఒక పాయింట్ అట్రాక్షన్. అంటే అందుకనే మనం ప్రభుపాదుల వారు భక్తియుత సేవ అనేటువంటిది నవవిధ భక్తులు చెప్పారు కదండి. అందరికీ అన్నీ అట్రాక్ట్ అవ్వవు. అందుకని మనం ఏం చేస్తామంటే మనం అన్ని రకాలు చేస్తాం. పూజ చేస్తాం, తర్వాత ఆ, శ్రవణం చేస్తాం, కీర్తనం చేస్తాం, అర్చనం చేస్తాం, తర్వాత కథ కథ చెప్తాం. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ప్రసాదం ఉంటుంది, ప్రసాద సేవనం అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏదో ఒక అంశం నచ్చుతుంది కొంతమందికి. లేదు అంటే మీ దగ్గర ఉన్న గంట సేపు, గంటన్నర సేపు నేను ప్రపంచాన్ని మర్చిపోయాను, ప్రశాంతంగా ఉన్నాను. ఎందుకంటే ఆ సమయంలో మంచిగా కీర్తన చేస్తున్నారు, మంచిగా పాటలు పాడుతున్నారు, మంచిగా కథ చెప్తున్నారు, మంచిగా ప్రసాదం కూడా పెడుతున్నారు. పైగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ చాలా ఆప్యాయంగా, ప్రేమగా మాట్లాడుతున్నారు. అంత ఆప్యాయంగా, ప్రేమగా భక్తులు భక్తులతో మాట్లాడినట్లు కనీసం కుటుంబ సభ్యులు కూడా మాట్లాడరు. ఓకే. ఒక భక్తుడు ఇంకొక భక్తుడికి చూపించేటువంటి ప్రేమ, ఆప్యాయత కుటుంబ సభ్యులు కూడా చూపించరు. వీటన్నిటికీ అట్రాక్ట్ అవుతారు. అందుకని మనం సెంటర్కి వచ్చినప్పుడు, మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు మనం వాళ్ళతో చాలా ప్రేమగా మాట్లాడాలి. చాలా ప్రేమగా. అంటే మన ప్రవర్తన వాళ్ళని భక్తిలోకి తీసుకొస్తుంది. మనం నచ్చకపోతే కూడా వాళ్ళు భక్తిలోకి రారు. మనం నచ్చాలి. తర్వాత మనం చెప్పే విషయాలు నచ్చుతాయి వాళ్ళకి. మనమే నచ్చనప్పుడు మనం చెప్పే విషయాలు కూడా నచ్చవు. కాబట్టి ముందు మన ప్రవర్తన ఎలా మార్చుకోవాలంటే మనం నచ్చేలా మార్చుకోవాలి. అప్పుడు వాళ్ళు భక్తిలోకి వస్తారు. అప్పుడు వాళ్ళకి ఎంతో కొంత మనం చెప్పిన మాట వింటారు. అప్పుడు వాళ్ళకి సాధు సంఘం దొరుకుతుంది. సాధు సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి కొంతకాలంగా ఉంటే వీళ్ళందరికీ గురువు ఉన్నారు, వీళ్ళందరూ చాలా శ్రద్ధగా చేస్తున్నారు, నాకెందుకు గురువు ఉండకూడదు అని అనుకుంటారు. ఓకే. తర్వాత గురువును పొందాలి అనేటువంటి కోరిక పెరుగుతుంది. గురువును పొందాల్సినటువంటి ఇంపార్టెన్స్ కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఇదే జ్ఞానం అంటే. జ్ఞానంతో చేసే జపం అంటే ఇదే. ఎప్పుడైతే సాధు సంఘంలో ఉంటారో అప్పుడు గురువును పొందాలి అనేటువంటి బలమైనటువంటి కోరిక కలుగుతుంది. ఎప్పుడైతే గురువును పొందాలి అనేటువంటి కోరిక వచ్చిందో అప్పుడు మిగిలినటువంటి భక్తులు కూడా సహాయం చేస్తారు, గురువును పొందుతారు. ఆ తర్వాత యాక్చువల్ సాధన స్టార్ట్ అవుతుంది. భక్తిలో పురోగమించడానికి అవసరమైనటువంటి సాధన అప్పుడు తయారవుతుంది. అప్పుడు పవిత్రీకరణ అనేటువంటిది జరుగుతుంది. అందుకని చాలామంది చాలా 40 రౌండ్లు, 60 రౌండ్లు జపం చేసే వాళ్ళు కూడా పవిత్రీకరణ ఎందుకు జరగట్లేదు, గురువుని పొందలేదు కాబట్టి జరగట్లా. గురువుని ఎప్పుడైతే పొంది భజన క్రియ చేస్తారో అప్పుడు పవిత్రీకరణ జరుగుతుంది. ఆ పవిత్రీకరణ ప్రాసెస్ కేవలం మంత్రం ద్వారానే జరుగుతుంది. మంత్రం తప్ప వేరే ఏ మార్గము లేదు కలియుగంలో. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలో నాస్తి అయివ నాస్తి అయివ నాస్తి అయివ గతిరన్యదా. మూడు మూడు సార్లు హరినామం యొక్క గొప్పతనాన్ని చెప్తుంది. హరినామం తప్ప వేరే మార్గమే లేదు, లేదు, లేదు. ఓకే. కలియుగంలో. కాబట్టి శాస్త్రమే ఇంత గట్టిగా హరినామాన్ని కలియుగానికి రికమెండ్ చేసినప్పుడు మనము శాస్త్రాన్ని ఇగ్నోర్ చేసి మన సొంత ప్రక్రియలు, మన సొంత ఇష్టం వచ్చినటువంటి సాధనలు మనం చేసినట్లయితే కలియుగంలో ఉన్నటువంటి మనము, పైగా మాయతోటి పోరాటం చేయలేనటువంటి మనము శాస్త్రం చెప్పిన విధంగా చేస్తే ఏమవుతుందని మాయతో పోరాడగలుగుతాం. అలా చేయలేనటువంటి మనము ఓడిపోతాం. మాయతో యుద్ధంలో ఓడిపోతాం. అంటే దాని అర్థం ఏంటండి, మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటాం, ఇక్కడే ఉండిపోతాం. ఓకే. ఈ యొక్క జైల్ని దాటి బయటికి వెళ్ళలేము, జైల్లో నుంచి బయటికి రావాలి, జైల్లో నుంచి బయటికి రాలేము. సో ఇది ఈ ప్రాసెస్ అంతా కూడా స్టార్టింగ్లోనే మనం అందరం కూడా పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉండలేము. కానీ ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి, ఎంతో ఒక చోట మొదలు పెట్టాలి. అందుకని మనం ఏం చేస్తాం, ఎవరైనా సరే కొత్తగా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెప్తామంటే, అమ్మ ఒక్క మాల చెయ్యి,
రోజుకి 5 నిమిషాలు కూడా పట్టదు, లేకపోతే 7 నిమిషాలు పడుతుంది మ్యాక్సిమం పడితే. స్టార్టింగ్లో అయితే 7 నిమిషాలు పడుతుంది, కొంతకాలం పోయిన తర్వాత 7, 8, 9 నిమిషాలు పట్టచ్చు. కానీ కొంతకాలం నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఒక 7 నిమిషాలు పడుతుంది. ఇంకొంచెం స్పీడ్గా చేయగలిగితే 6 నిమిషాల్లో అయిపోతుంది. కాబట్టి 6 నుంచి 7 నిమిషాల్లో అయిపోయేటువంటి దానికి ఒక్క మాల చేయడంలో వచ్చే నష్టం ఏంటి? నీకు ఎలాగూ శ్రద్ధ ఉంది కదా. ఓకే, దానివల్ల నీకు ఆరోగ్యం బాగుంటుంది, దానివల్ల నీకు కృష్ణుడి రక్షణ దొరుకుతుంది, ఆధ్యాత్మికంగా ఉంటాం. ఒక 5 మినిట్సే కదా పట్టేది, 5 to 7 మినిట్సే కదా, చెయ్యండి అని మనం రికమెండ్ చేస్తాం. వాళ్ళు మనల్ని నచ్చుతారు కాబట్టి, మనం చెప్పిన మాట వింటారు కాబట్టి చేస్తారు. 5 నిమిషాలు 24 గంటల్లో దేవుడి కోసం ఇచ్చేస్తారు, వాళ్ళ కోసం కాదు. 24 గంటల సమయం దేవుడు మనకిస్తే మనం ఏం చేస్తాం? ఆ 5 నిమిషాల సమయాన్ని భగవంతుడికి ఇచ్చడానికి ప్రయత్నం చేస్తాం. ఏమవుతుంది? మంత్రం చెవుల ద్వారా హృదయానికి వెళ్తుంది. చెవుల ద్వారా హృదయానికి వెళ్ళినటువంటి మంత్రం ఊరుకుంటుందా? దాని ప్రభావం పనిచేయడం మొదలు పెడుతుంది. స్లోగా 7 నిమిషాలు వరకు మాత్రమే సమయాన్ని కేటాయించిన తను ఒక అరగంట, అంటే ఒక 4 రౌండ్ల జపం చేస్తారు. ఆ తర్వాత 8 రౌండ్ల జపం, ఆ తర్వాత 16 మాలల జపం. స్లోగా భగవంతుడికి ఇచ్చే సమయం పెరుగుతుంది మన జీవితంలో. ఎంత ఇచ్చినా తక్కువే అండి. దేవుడు మనకి 24 గంటలు ఇచ్చాడు. 24 గంటల్లో మనకి గంట కూడా ఇవ్వలేమా? 2 గంటలు కూడా ఇవ్వలేమా? మనం ఏమైనా తరిగిపోతుందా? లేకపోతే ఏమన్నా మనం సంపాదించింది ఏమైనా పోతుందా? లేదా మనం సంపాదించాల్సింది ఏమైనా తరుగుతుందా? అది కూడా పొద్దున్నే ఎవరు లేవకముందే మన జపం అయిపోతుంది. అంటే స్లోగా ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమిస్తాడు. తన జీవితంలో 24 గంటలు లౌకిక కార్యాలు చేసేటువంటి వ్యక్తి కొంత సమయం ఆధ్యాత్మికం, మిగిలిన సమయం భౌతికంగా ఉంటాడు. ఎప్పుడైతే ఇలా కొంతకాలం ఉంటారో శ్రద్ధ ఇంకా పెరుగుతుంది. అంటే ఇదంతా కూడా ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్లో వైరాగ్యం అనేటువంటిది వస్తుంది. వైరాగ్య స్థితికి వెళ్ళినప్పుడు అంటే మనకు అప్పుడు తెలుస్తుంది మనం చేసేటువంటి భక్తి యొక్క లక్ష్యం భౌతికమైనటువంటి కోరికలు కాదు. దీని యొక్క లక్ష్యం హృదయ పవిత్రీకరణ. హృదయ పవిత్రీకరణ జరగకుండా ముక్తి రాదు. ముక్తి కోసం మనం సాధన చేయాలి అని ఏమవుతుందంటే భజన క్రియ తర్వాత అనర్థ నివృత్తి జరిగి నిష్ఠా స్థాయికి వెళ్తారు. ఓకే, నిష్ఠా స్థాయికి వెళ్తారు అంటే చాలా దృఢమైనటువంటి సంకల్పం. ఇప్పుడు కొంచెం వెనక్కి లాగే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు వెనక్కి రాలేరు ఇప్పుడు. ఓకే, అనర్థ నివృత్తి జరక్క ముందు తక్కువని వెనక్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను 4 మాలలు చేస్తున్నాను, నేను 8 మాలలు చేస్తున్నాను, కన్సిస్టెంట్గా 1 సంవత్సరం నుంచి నేను 8 మాలలు చేస్తున్నానండి అని అనుకున్నంత మాత్రాన భవిష్యత్తులో కూడా 8 మాలలు చేస్తారని గ్యారంటీ లేదు. ఏ ఒక్క చిన్న కారణమైనా కావచ్చు, 8 మాలలు చేసే వ్యక్తి 4 మాలలకి, 4 మాలలు చేసే వ్యక్తి 1 మాలకి, 1 మాల చేసే వ్యక్తి 0కి పడిపోవడానికి ఏ ఒక్క చిన్న కారణమైనా చాలు. కాబట్టి నిష్ఠ అనే స్థాయికి ఎప్పుడైతే వెళ్తాడో మనిషి ఇక ఆ తర్వాత ఇంకా దిగడం ఉండదు. ఇప్పుడు మనం కొండ ఎక్కుతున్నాం అనుకోండి సైకిల్ మీద, ఏం చేస్తామండి? కొండ ఎక్కేటప్పుడు గట్టిగా తొక్కుతాం పెడల్ని, అవునా కదా? చాలా కష్టపడతాం, చాలా శ్రమ పడతాం, చెమటలు కారుతాయి. ఇంత కష్టపడినా మధ్యలో 1 సెకను పెడల్ తొక్కడం ఆపేస్తే ఏమవుతుంది? కొండ ఎక్కేటప్పుడు వెనక్కి వెళ్ళిపోతాం ప్రభు. వెనక్కి వచ్చేస్తాం, తొక్కకపోతే కిందికి వచ్చేస్తాం మళ్ళీ. కాబట్టి తొక్కటం ఆపకూడదు కొండ ఎక్కిందాక. అర్థమైందా? కొండ ఎక్కిందాక తొక్కటం ఆపకూడదు. అదే నిష్ఠ స్థాయి. కొండ ఎక్కినాం అనుకోండి, ఆ తర్వాత తొక్కకపోయినా కానీ వెళ్ళిపోద్ది, అవునా లేదా? కొండ ఇటు పక్క నుంచి ఎక్కి అటు పక్కకు దిగాలి. ఓకే, ఆ తర్వాత సైకిల్ తొక్కడం అవసరమా అండి? ఎక్కిన తర్వాత పైకి ఎక్కింది, ఇంకా కిందకి దిగాలి. డౌన్లో హ్యాండిల్ పట్టుకొని ఏ కష్టం పడకుండా చల్లగాలి పీల్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. చెమట పట్టకుండా ప్రేమ స్థాయికి వెళ్తారు నిష్ఠా స్థాయి నుంచి. కానీ నిష్ఠా స్థాయి వరకు రావడానికి చెమటలు పట్టాలి మనకి.
కదా. సో ఈ విధంగా నిష్ఠాస్థాయికి వెళ్ళేంత వరకు మన మన యొక్క 24 గంటల సమయాన్ని ఎలా ఉపయోగించాలి అని ప్లాన్ చేసుకోవాలి. మనకు నచ్చినా నచ్చకపోయినా, మనకి సుఖంగా ఉన్నా కష్టంగా ఉన్నా, ఎక్కేంత వరకు చెమటలు పట్టాల్సిందే మనకి. చెమటలు పట్టేటట్టు మీరు సాధన చేయాలి. అప్పటి వరకు మనము ఆధ్యాత్మిక సమయాన్ని పెంచి భౌతిక సమయాన్ని తగ్గించుకుంటూ రాగలగాలి. అప్పుడు మనము నిష్ఠాస్థాయికి వెళ్ళగలుగుతాం. ఓకే. సో అది మనం చూసాము 18వ శ్లోకం వరకు. ఇప్పుడు మనము 19వ శ్లోకం ఈరోజు చూద్దాం. సునీత మాతాజీ. విషయేషు గుణాధ్యాసాత్ పుంసః సంగస్తతో భవేత్. విషయేషు గుణ విషయేషు గుణాభ్యాసాత్ పుంసః సంగస్తతో భవేత్. సంగాత్ తత్ర భవేత్ కామః కామాదేవ కలిర్నృణాం. తత్ర భవేత్ కామః కామాదేవ కలిర్నృణాం. భావము ఇంద్రియార్థములను వాంఛితమైనవిగా స్వీకరించువాడు నిక్కముగా వాటి యందు అనురక్తుడగును. అట్టి ఆసక్తి నుండి ఏ కామము ఉత్పన్నమగును. ఆ కామము జనులలో కలహమును సృష్టించును. భాష్యం ఇంద్రియ భోగమే మానవ జీవిత లక్ష్యము కారాదు. ఏలయన అది ఏ మానవ సమాజముల కలహమునకు ఆధారమై ఉన్నది. వేదములు ఒకప్పుడు ఇంద్రియ భోగమును అనుమతించినప్పటికీ వాటి చరమ ప్రయోజనము వైరాగ్యమే. ఏలయన మానవ జీవితమును కలతపరిచెడి దేనిని కూడా వేద సంస్కృతి అనుమతించబోదు. కామకుడు అతి సులభముగా క్రుద్ధుడై తన కామవాంఛను భగ్నమనర్చిన ఎవ్వరి ఎడనైనను విరోధుడే అగును. తన కామవాంఛ ఎన్నడూ తీరనిది గనక అట్టి కామకుడు తుట్టతొడకు తన జంట పట్ల విసుగు చెందును. ఆ విధంగా ప్రేమ ద్వేషము అనేది సంబంధము వృద్ధి కాగలదు. కామకుడు తనను భగవంతుడు చేసిన సృష్టికి భోక్తనని భావించి గర్వితుడు మిథ్యాహంకార పూర్ణుడు అయ్యుండును. అటువంటి కాముక గర్వితుడు ప్రామాణిక గురుదేవుని పాదపద్మములకు వినమ్ర శరణాగతి అనేది పద్ధతి పట్ల ఆకర్షితుడు కాడు. ఈ విధంగా భగవంతుని ప్రతినిధికి వినమ్ర శరణాగతిపై ఆధారపడి కృష్ణ భక్తికి అక్రమ సంబంధం అనేది ప్రత్యక్ష వైరి అయి ఉన్నది. అక్రమ సంబంధ వాంఛ సకలమును కబళించడి పాపమయ శత్రువని భగవద్గీత యందు కూడా శ్రీకృష్ణుడు తెలిపి ఉన్నాడు. నవీన సమాజము విచ్చలవిడి అయిన స్త్రీ పురుష కలయికను అనుమతించును కనుక పౌరులు సుఖమును సాధించే అవకాశమే లేదు. పైగా కలహ నియంత్రణమే సంఘము బ్రతికి ఉండుటగా ఆధారపడును. దేహమే సర్వోత్తమ లాభమని భావించే అజ్ఞాన సమాజమునకి ఇది గుర్తు. ఈ విషయమే ఇచ్చట విషయేషు గుణాధ్యాసాత్ అని వర్ణించబడింది. దేహము పట్ల అమితానురాగము కలిగిన వాడు నిశ్చయముగా కామవాంఛచే బంధితుడగును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంద్రియార్థాల పట్ల ఎక్కువగా మోజు ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇంద్రియార్థాలని అనుభవించాలి అనేటువంటి కోరిక పెరుగుతుంది. అంతేగా, దాన్ని కామము అంటారు. ఓకే. అంటే మనం ఏదైనా సాధించాలి, మనకి ఏదైనా కావాలి, మనం అనుభవించాలి అనుకున్నాం, ఫలానాది అనుభవించాలి అనుకున్నాం. సో కొంతమంది అది అనుభవించడానికి వాళ్ళు ఏమైనా చేసేస్తారు. మనం కలియుగంలో చూస్తూ ఉన్నాం. కొంతమంది మనం అనుభవించాలి అని అనుకున్నా మనకి అర్హత లేకపోతే వదిలేస్తారు. మనం సాధించలేమది, అది మనకి చెందింది కాదు, మన కోరిక గొంతెమ్మ కోరిక అని వదిలేస్తారు. ఎందుకు వదిలేస్తారు? కొంచెం మన పెద్దలు లేదా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తారు, అయ్యా నీ కోరిక బాగానే ఉంది కానీ నీ కోరిక ప్రాక్టికల్ కాదు. ప్రాక్టికల్గా కానిటువంటి కోరికలను పెట్టుకోకూడదు. మనం కార్పొరేట్స్లో మీకు బిహేవియరల్ ట్రైనింగ్స్ ఇస్తారు. బిహేవియరల్ ట్రైనింగ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇలాంటివన్నీ చెప్తారు. ఏమని చెప్తారంటే, నేను ఇది సాధించాలి, అది సాధించాలి, అది పొందాలి, ఇది పొందాలి అని అనుకుంటావు కదా, ఏది పొందాలి అనేటువంటి లక్ష్యాన్ని నువ్వు పెట్టుకోవాలో తెలుసా? ఏదైతే నువ్వు సాధించగలవో అలాంటి లక్ష్యాలను పెట్టుకోవాలి. ఏదైతే నువ్వు సాధించలేవో అలాంటి లక్ష్యాలను పెట్టుకోకూడదు. ఓకే. మనం సాధించగలిగే లక్ష్యాలను పెట్టుకోవాలి. అంటే మన శక్తి ఏంటి? ఇప్పుడు నా బరువు 60 కిలోలు, 65 కిలోలు. నాకు కోరిక ఉంది, బాగా జిమ్ చేసి కండలు తెచ్చుకొని నేను ఒక 150 కిలోలు బరువు ఎత్తాలి. అది ఎప్పటికీ సాధ్యం కాదు.
అది నా లక్ష్యం పెట్టుకున్నా. జీవితంలో ఏమవుతుంది, నేను ఫెయిల్యూర్ పర్సన్గా మిగిలిపోతా. అంతేనా? అలా కాకుండా నేను ఈజీగా 40 కిలోలు ఎత్తగలుగుతున్నా, నా లక్ష్యం ఒక 60 70 ఎత్తడానికి పెట్టుకున్నాను అనుకో, అప్పుడు నేను సాధించగలుగుతా. అప్పుడు నాలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. 70 ఎత్తిన తర్వాత 80కి పెట్టుకో, 80 ఎత్తిన తర్వాత 90కి పెట్టుకో. అంతేగాని నేను 150 ఎత్తుతా, 200 ఎత్తుతా అని లక్ష్యం పెట్టుకుంటే మీనింగ్ లేదు. కాబట్టి కోరికలు అనేటువంటివి సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో, అంటే ఆ కోరిక కూడా ఎలా ప్రాక్టికల్గా సాధ్యం కానటువంటి కోరికలు ప్రత్యేకించి అవి ఏం చేస్తాయి అని అంటే మనం వైలెంట్గా మారడానికి కారణమవుతాయి. అది సాధించలేనప్పుడు ఏం చేస్తామండి, సాధించే మార్గంలో ఎదురొచ్చిన వాళ్ళని ఏం చేస్తాం, మనం అడ్డం వచ్చిన వాళ్ళని ఉం? వాళ్ళతోటి గొడవలు పెట్టుకుంటాం, అవసరమైతే కొడతాం, అవసరమైతే తిడతాం. హత్యలు రాజకీయాల్లో ఏం జరుగుతున్నాయండి? ఉం? సో ఇప్పుడు జరుగుతున్నాయని అవే మోసాలు, పాప కార్యాలన్నీ చేసేస్తారు. అంటే మనం చేస్తున్నటువంటి పాప కార్యాలకి ఏమి కారణమవుతుంది అని అంటే మన కోరిక కారణమవుతుంది, సాధించలేని కోరిక కారణమవుతుంది. ఇతరుల పట్ల అసూయ, ఇవన్నీ కూడా మనకున్నటువంటి కోరికల కారణంగానే సాధ్యం. కాబట్టి కలియుగంలో కలహాల యుగం అని ఎందుకు అన్నారు అని అంటే కేవలం వ్యక్తులు తమ కోరికల కారణంగా వాళ్ళు అందరితో గొడవలు పడుతున్నారు. ఓకే, సో ఎప్పుడైతే మనం సంతృప్తి చెందుతామో, ఎప్పుడైతే మనము ఇతరులతోటి గొడవ పెట్టుకోకుండా, కలహాలు పెట్టుకోకుండానే సాధించే అలాంటి ఒక లక్ష్యాలను పెట్టుకుంటాము, లేదు అంటే కోరికలను పెట్టుకుంటాము, అప్పుడు ఈ యొక్క కలహాలన్నీ తగ్గుతాయి. అప్పుడు మనకు కూడా కొంచెం సంతృప్తి అనేది ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ మనకి మెయిన్ కావాల్సింది అని అంటే ఎంతో కొంత వైరాగ్య భావన ఉండాలి. ఎంతో కొంత వైరాగ్య భావం లేకపోతే, ఇప్పుడు మనం సాధించలేదంటే పోయిండి, వదిలేసేయండి, ఏముందిలేండి, అందులో రాకపోతే ఏమైంది, దేవుడు మనకి ఇంకేదైనా మంచిది రాశాడేమో, ఇంకా గొప్పది ఏదో ప్లాన్ చేశాడేమో దేవుడు, లేకపోతే ఇది ఎందుకు తీసేస్తాడు మన దగ్గర నుంచి, ఇది ఎందుకు రాకుండా చేస్తాడు మన దగ్గర నుంచి. ఇప్పుడు మీరు చూడండి, ప్రభుపాదుల వారు ఝాన్సీలో లీగ్ ఆఫ్ డివోటీస్ స్టార్ట్ చేశారు సంస్థ. ఓకే, లీగ్ ఆఫ్ డివోటీస్ సంస్థ స్టార్ట్ చేసినప్పుడు చాలా ప్రయత్నం చేశారు ప్రచారం చేయడానికి. అక్కడ లోకల్ పాలిటిక్స్ వల్ల ఏమైంది, ఆ సంస్థ మూసేయాల్సి వచ్చింది. ప్రభుపాదుల వారు ఫెయిల్ అయిపోయాడు. ప్రభుపాదుల వారు చెయ్యాలి అనుకున్న పని చేయలేకపోయారు. కానీ దాని మీద ఏమైనా వ్యామోహాన్ని పెంచుకున్నారా ప్రభుపాదుల వారు? అయ్యో నా జీవితం వృధా అయిపోయింది, నేను చేయాలనుకున్న పని చేయలేకపోయా, స్టార్ట్ చేసిన సంస్థ సంవత్సరంలోనే మూసేయాల్సి వచ్చింది అని బాధపడ్డారా? అదే మనమైతే ఒక కంపెనీ పెట్టామనుకోండి, లేదంటే ఒక బిజినెసే పెట్టామనుకోండి, బిజినెస్ సక్సెస్ అవ్వకపోతే ఎంత బాధపడతామండి? బిజినెస్ మూసేయాల్సిన పరిస్థితి వస్తే ఏం చేస్తాం మనం? సో కానీ ప్రభుపాదుల వారు ఒకే కృష్ణుడు ప్లాన్లో ఇది లేదు, కృష్ణుడు నన్ను ఇలా ఉండాలి అని కోరుకోలేదు. లీగ్ ఆఫ్ డివోటీస్ ద్వారా నేను చేయబోయేటువంటి కార్యం కృష్ణుడికి ఇష్టం లేదు. నిజానికి మీరు ఒకటి అర్థం చేసుకోండి, గురువు యొక్క కోరిక ఏమిటి, కృష్ణుడి యొక్క కోరిక ఏమిటి, నేను ఏం పని చేస్తున్నా. గురువు యొక్క కోరిక, కృష్ణుడి యొక్క కోరిక, మన యొక్క కోరిక ఒకటి కాకపోతే ఫెయిల్ అయిపోతుంది. మీరు ఎంత గొప్పగా చేసినా అది ఫెయిల్ అయిపోతుంది. మీ గురువు మీ నుంచి ఏం కోరుకుంటున్నారో ఆ కోరికకి అనుగుణంగా మీ కోరికలు ఉండాలి. అది లేనప్పుడు ఫెయిల్ అయిపోతుంది. ఉదాహరణకి ప్రభుపాదుల వారిని గురువు ఏమని ఆదేశించారు? మీకు ఇంగ్లీష్ బాగా అమెరికాకి వెళ్ళమన్నారు, పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేయమన్నారు. ఇది గురువు కోరిక. పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేయాలంటే నేను ఇండియాలో సంస్థ ఓపెన్ చేయాలా, పాశ్చాత్య దేశంలో సంస్థ ఓపెన్ చేయాలా? పాశ్చాత్య దేశాలను చేయాలి కదా. ఇండియాలో భోపాల్లో భోపాల్ కాదు, ఝాన్సీలో మరి ఒక లీగ్ ఆఫ్ డివోటీస్ అనే ఒక చిన్న సంస్థ ఓపెన్ చేస్తే అది పాశ్చాత్య దేశాలకు ఎలా ప్రచారం అవుతుంది?
కాబట్టి పాశ్చాత్య దేశానికి వెళ్ళాలి, అక్కడ ఇస్కాన్ స్టార్ట్ చేయాలి. లీగ్ ఆఫ్ డివోటీస్లో సక్సెస్ అయ్యారే అనుకుందాం మనం ఉదాహరణకి. అంటే లీగ్ ఆఫ్ డివోటీస్ ద్వారా కొంతమంది డివోటీలను తయారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కృష్ణ భక్తి అనేటువంటి సాధ్యమయ్యేదా ఇప్పుడు? ఇండియా వరకే పరిమితం అయ్యేది. ఇండియా వరకే పరిమితం అయ్యేది. అప్పుడు అందుకనే ప్రభుపాద ఫెయిల్ అయ్యారు అక్కడ. ఈవెన్ ప్రభుపాదుల వారు లీగ్ ఆఫ్ డివోటీస్ అనే సంస్థ పెట్టినా కానీ అది ఎందుకు ఫెయిల్ అయింది అంటే గురువు కోరిక వేరు. గురువు ఏం చెప్పారు? నువ్వు వెళ్ళాలి నాయన పాశ్చాత్య దేశాలకి అని చెప్పారు. ఎందుకంటే నీకున్న టాలెంట్కి నువ్వు ప్రపంచంలో ఉన్న అందరినీ భక్తులుగా మార్చగలవు. నీకున్న ప్యూరిటీకి నువ్వు ప్రపంచంలో ఉన్న అందరినీ భక్తులుగా మార్చగలవు. ఇండియాలో చాలామంది ఉన్నారు సాధువులు, ఇండియాలో చాలామంది ఉన్నారు సన్యాసులు. పాశ్చాత్య దేశంలో ఉన్నారా కాషాయం ధరించిన వాళ్ళు ఎవరైనా? ఎవరు లేరు. లేరు అక్కడ నీ ప్రభుజీ. అవసరం ఉంది, అక్కడ నీ అవసరం ఉంది, అక్కడ నువ్వు వెళ్ళాలి. అందరూ ఉన్న దగ్గర నువ్వు చేసేది ఏంది, నేను చేసేది ఏంది, ఎవరు లేని దగ్గరికి నువ్వు వెళ్ళాలి, అక్కడ చెయ్యాలి. అది ఫెయిల్ అవడం కారణంగా మళ్ళీ గురు మహారాజ్ చెప్పినటువంటి ఆజ్ఞ ఆయన మనసులో మెదులుతూనే ఉంది. కొన్ని సంవత్సరాల పాటు గురువు ఉపదేశాన్ని, గురువు ఇచ్చినటువంటి ఆజ్ఞని తన మనసులో అలా మెడిటేట్ చేస్తూనే ఉన్నారు, ధ్యానం చేస్తూనే ఉన్నారు. చివరికి ఆయన పాశ్చాత్య దేశానికి వెళ్ళారు, అక్కడ ఇస్కాన్ అనే సంస్థను స్టార్ట్ చేశారు అండ్ సక్సెస్ అయ్యారు. సక్సెస్కి కారణం ఏంటి ఇప్పుడు? గురువు ఆదేశం. గురువు ఆజ్ఞ పాటించడం. గురువు కోరికకి అనుగుణంగా ఆయన యొక్క ఆధ్యాత్మిక సాధన చేశారు, ప్రయత్నం చేశారు, ప్రచారం చేశారు. గురువు కోరిక మన కోరిక ఒకటైనప్పుడు సక్సెస్ ఎవరు ఆపలేరు. గురువు కోరిక మన కోరిక భిన్నంగా ఉన్నప్పుడు ఫెయిల్యూర్ ఎవరు ఆపలేరు. ఓకే, సో అదే జరుగుతుంది. కాబట్టి మనకున్నటువంటి కోరికలను కూడా ఆధ్యాత్మికం చేయాలి. మనకున్నటువంటి కోరికలని ఏ విధంగా కృష్ణ భక్తిలో ఉపయోగించాలి, మనకున్నటువంటి కోరికలని ఎలా గురువుకి సేవగా మార్చాలి అనేటువంటిది మనము ఆలోచించాలి. ఓకే, నాకు పదవి కావాలి, నాకు మంచి డబ్బు కావాలి, నాకు పేరు ప్రతిష్టలు కావాలి, అది కృష్ణ భక్తిలో ఎలా సంపాదించాలి? ఒకవేళ అలా చేయ పదవి కావాలి అన్న వాళ్ళు టెంపుల్ ప్రెసిడెంట్ అవ్వచ్చు కదా, టెంపుల్లో ట్రెజరర్ అవ్వచ్చు. డబ్బు కావాలి అనుకున్న వాళ్ళు టెంపుల్లో ట్రెజరర్ అవ్వచ్చు, అంటే ఎప్పుడు డబ్బులు చూస్తుంటారు కదా. ఓకే, సో ప్రచారం చేస్తే పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి. ఓకే, అంటే అనేక రకాలుగా మనం భౌతికంగా సాధించాలనుకున్నవి ఆధ్యాత్మికంగా కూడా సాధించవచ్చు. దాన్నే భక్తిలో అనుసంధానం చేయాలి. మన కోరికలని భక్తిలోకి తీసుకురాగలగాలి, ఆధ్యాత్మికం చేయగలగాలి కోరికలని. అప్పుడు సంతృప్తి అనేటువంటిది వస్తుంది. అప్పుడు మనకు వచ్చేటువంటి సక్సెస్ 100% గ్యారంటీ. ఎందుకంటే గురువుని ప్రసన్నం చేస్తున్నాం కాబట్టి. ఓకే, లేదంటే మన అది సాధ్యం కాదు. నెక్స్ట్ 20 మంగతాయర్ మాత. కలేర్దుర్విషః క్రోధస్తమస్తమనువర్తతే. శ్రీవాణి మాతాజీ. కలేర్దుర్విషః క్రోధస్తమస్తమనువర్తతే. తమసాగ్రస్యతే పుంసాశ్చేతనా వ్యాపినీ ధృతం. తమసాగ్రస్యతే పుంసా చేతనా వ్యాపినీ ధృతం. కలహము నుండి సింహపరనట్టి సహింపరానట్టి. కలహం నుండి సహింపరానికి క్రోధము కలుగును, దాని వెంట అజ్ఞానాంధకారం కలుగును. ఈ తమస్సు శీఘ్రమే మనుషుని విశాలమగు చేతనను హరించును. భాష్యము. సమస్తము భగవచ్చక్తి అనేది విషయంలో తోసిపుచ్చడి ప్రవృత్తి నుండియే లౌకిక సాంగత్య వాంఛ ఉత్పన్నమగును. ఇంద్రియార్థములు భగవంతునికి అన్యమైనవి మిథ్యగా తలపూచు మనుజుడు వాటిని భోగింపకోరును. అట్టి కోరిక మానవ సంఘంలో సంఘర్షణకు కలహమునకు దారితీయును. ఈ సంఘర్షణ నిశ్చయముగా గొప్ప క్రోధమును కలుగచేయును. అదే మానవులను మూర్ఖులగను విద్వాంసులను తయారు చేయును. ఆ విధముగా మానవ జన్మ యొక్క అసలైన లక్ష్యము విస్మృతికి గురియగును. హరే కృష్ణ. ఓకే, సో కోరిక నుంచి ఆ కోరికని సాధించాలి అనేటువంటి భావనలో పోటీతత్వం వస్తుంది. ఆ పోటీతత్వం నుంచి క్రోధం వస్తుంది, అంటే కలహాల నుంచి క్రోధం వస్తుంది.
ఆ క్రోధం వచ్చినప్పుడు మనం చేసేటువంటి పనిలో విచక్షణ ఉండదు, మంచి చెడు అర్థం కాదు. కోపంలో ఏ పని చేసినా కానీ మంచి చెడు అర్థం కాదు. కోపంలో ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఫెయిల్యూరే కానీ సక్సెస్ ఉండదు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే కోపం లేనప్పుడు, కోపం పోయిన తరువాత ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ప్రశాంతమైనటువంటి మనసుతో నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి సక్సెస్ సాధిస్తాడు. క్రోధంతో నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి ఫెయిల్ అవుతాడు. కృష్ణ భక్తిలో నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి సక్సెస్ అవుతాడు. భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి నిర్ణయం తీసుకుంటే ఫెయిల్ అవుతాడు. ఆవేశంతో, ఎమోషన్తో నిర్ణయం తీసుకుంటే ఫెయిల్ అవుతాడు. ఉదాహరణకి దుర్యోధనుడు, ధర్మరాజు. ఓకే, దుర్యోధనుడు తీసుకునే నిర్ణయాలు విచక్షణారాహిత్యంగా ఉన్నాయి. విచక్షణ లేదు. ఆవేశంతో, కోపంతో, కలహంతో వచ్చినటువంటి కోరిక వల్ల వచ్చినటువంటి కలహాల వల్ల కలిగినటువంటి క్రోధం, ఆ క్రోధం వల్ల తీసుకున్నటువంటి నిర్ణయం దుర్యోధనుడు తీసుకుంది. కానీ ధర్మరాజు అలా తీసుకున్నారా? ధర్మరాజు తీసుకునేటువంటి నిర్ణయంలో ఎక్కడైనా ఆవేశం, కోపం, కోరిక, క్రోధం కనిపించిందా? కనపడదు. కృష్ణభక్తి భావంలో తీసుకున్నారు. అందుకనే ధర్మరాజు సక్సెస్ అయ్యారు, దుర్యోధనుడు ఫెయిల్ అయ్యాడు. కాబట్టి మన యొక్క చైతన్యాన్ని హరించేస్తుంది, అంటే విచక్షణని కోల్పోయేలా చేస్తుంది. క్రోధం అనేటువంటిది విచక్షణనే కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి కోపము అనేటువంటిది కోరికల కారణంగా రాకూడదు. ఓకే, కోరికలు కోపానికి కారణమవుతాయి. కాబట్టి మనం ఏ కోపపడినా మన సంతోషం ఏముంది, మన సుఖం ఏముంది, ఇప్పుడు కొంతమంది మీద కొంతమంది కోపం చూపిస్తారు. ఆ కోపాన్ని చూపించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దానివల్ల మనకు లాభం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో చేస్తారు. అలా కాకూడదు, భౌతికం కాకూడదు. ఓకే, ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటిది భౌతికమైనటువంటి కోపం గురించి. ఒకవేళ ఇప్పుడు తండ్రి కూడా కొడుకు మీద కోపపడతాడు. ఎందుకు పడతాడు కోపం? తండ్రికి ఏమన్నా లాభం రావాలనా? తండ్రికి ఆనందం కలుగుతుందా కొడుకుని కొడితే? బిడ్డల ఉన్నతి కోసం, కొడుకు ఉన్నతి కోసం కోపపడతారు. అంటే మీరు ఎవరి మీదైనా కోపపడితే ఆ వ్యక్తి యొక్క ఉన్నతి కోసం కనుక కోపపడినట్లయితే మంచి కోపమే. కానీ అలా కాకుండా కోపం ఎందుకు పడుతున్నాం? మన కోరిక తీర్చుకోవడం కోసం పడుతున్నాం. నాకు కూల్ డ్రింక్ కావాలి, నీ చేతిలో ఉంది కూల్ డ్రింక్, ఇవ్వు అని అన్నాం అనుకోండి, ఇవ్వలేదనుకోండి, 2 పీకి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎందుకు కొట్టాము? ఎందుకు కోప్పడ్డాం? మన కోరిక తీర్చుకోవడం కోసం కోప్పడ్డాం. ఓకే, అలాంటి కోపాలు మంచి కావు. ఓకే, అంటే ఒక భక్తుడు కోప్పడితే అవతల వ్యక్తి మంచి కోసం కోప్పడతాడు, మందలిస్తాడు. అదే ఒక అభక్తుడు కోప్పడితే తన ఇంద్రియ తృప్తి కోసం కోప్పడతాడు. ఓకే, ఎందుకు? ఇక్కడ మాట్లాడుతుందంతా అభక్తుడి గురించి కాబట్టి ఇక్కడ ఇంద్రియ తృప్తి కోసం జరిగేటువంటి కలహాలు, ఇంద్రియ తృప్తి కోసం జరిగేటువంటి క్రోధం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలాంటి క్రోధం వల్ల మనం విచక్షణ కోల్పోతాం. అదే ఇక్కడ మాట్లాడుతాం, మన చైతన్యం నశించిపోతుంది. నెక్స్ట్ 21 రామారావు ప్రభుజీ. తయా విరహత సాధో జంతు శూన్యయా కల్పతే. తయా విరహతః సాధో జంతుః శూన్యాయ కల్పతే. తతోస్యా స్వార్థ విభ్రంశో మూర్ఛితస్యా మృతస్య చ. తతోస్యా స్వార్థ విభ్రంశో మూర్ఛితస్య మృతస్య చ. హరే కృష్ణ. సాధువు ఉద్ధవ, నిజమైన బుద్ధి లోపించిన మనుజుడు సమస్తమును కోల్పోయిన వానిగా భావింపబడును. జీవితం యొక్క అసలైన ప్రయోజనం నుండి గతి తప్పిన వాడై అతను మృతుని వలె జడుడగును. భాష్యము. కృష్ణభక్తి భావన ఎంత ఆవశ్యకమైనది, అగత్యమైనది అనగా ఆత్మానుభావ పదము నుండి వైదొలిగిన వాడు దాదాపుగా మూర్ఛితుడు లేదా మృతుని వంటి వానిగా భావింపబడు. ప్రతి జీవుడు శ్రీకృష్ణుని అంశయే కనుక
దేహాత్మ బుద్ధిని కలిగిన వాడు వాస్తవముగా తన నిజస్థితిని ఎరుగినట్టి మూర్ఛితుడే ఎగును. ఆ విధముగా శూన్యాయ కల్పతే అని చెప్పబడినది. అనగా యథార్థమైన అస్తిత్వము లేనట్టి దాని కొరకు యత్నించుతూ అతడు ఎటువంటి జీవన ప్రగతి లేదా జీవిత లాభము లేనివాడవు. ఎవరి చిత్తము అస్తిత్వరహితమైన దాని యందు లగ్నమగును అతడు దాదాపుగా అస్తిత్వరహితుడే ఎగును. ఈ రీతిగా నిత్యులైన జీవులు పతితులై సంసార సాగరమును నశింతురు. కేవలము విశుద్ధ భక్తుల ప్రత్యేకమగు కరుణ చేతనే వారు రక్షింపబడెదరు. కనుకనే భక్తులు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంటూ నామకీర్తన చేయమని పతితులకు మానవులకు ఉపదేశించెదరు. ఈ పద్ధతి ద్వారా నిజమైన చేతనము జీవితము శీఘ్రమే జాగృతము కాగలవు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఉద్ధవుని ఉద్దేశించి సాధువు అని అంటున్నారు. మామూలుగా ఉద్ధవ అని అనొచ్చు. ఎందుకన్నారు సాధువు అయిన ఉద్ధవ అని ఎందుకన్నారు? ఎందుకంటే ఆయన కృష్ణ చైతన్యంలో ఉన్నాడు కాబట్టి. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి సాధువులు. వాళ్ళకి కోపాలు రావు. వాళ్ళకు వచ్చేటువంటి కోపాలకి లౌకికమైనటువంటి కారణాలు ఉండవు. ఓకే, కాబట్టి ఏదైతే విషయాన్ని నేను తెలియజేస్తున్నానో ఆ విషయం నీకు సంబంధించింది కాదు అని చెప్పడం. సాధువైన ఉద్ధవ అని చెప్పినప్పుడు, ఇప్పుడు మనం ఎవరికైనా ఏదైనా విషయం చెప్తున్నాం అనుకో, ఆ వినేవాళ్ళు నాకు ఎందుకు చెప్తున్నాడేనా, అంటే నా గురించే చెప్తున్నాడా అని ఆలోచిస్తాం మనం. అంతేనా? మనం ఎవరికైనా ఏదైనా నీతులు చెప్పడానికి పోయాం అనుకోండి, అంటే నా దగ్గర నీతులు లేవని నాకు నీతులు చెప్తున్నావా అంటారు. నేను నీతి తప్పినోడు కాబట్టి నాకు నీతులు చెప్తున్నావా అంటారు. అంతే అంటారా? సహజంగా అంటాం. అది నేను నీ గురించి చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నాను, ఇలా ఉంటారు అని మనం మళ్ళీ సంజాయిషి ఇచ్చుకోవాలి. చెప్పిన వాళ్ళే సంజాయిషి ఇచ్చుకోవాలి. లేకపోతే మనం చెప్పిన మాట వాళ్ళు వినరు. వాళ్ళకి ఈగో ఉంటుంది కదా, నాకు చెప్పే అంతటోడు వేణువా, నన్ను కరెక్షన్ చేస్తావా అని అంటారు. కానీ అలాంటి అవకాశం లేకుండా ఇక్కడ సాధువు అని ఉద్ధవుని ఉద్దేశించి ఎందుకు అంటున్నారు అని అంటే, ఇక్కడ చెప్పేటువంటి విషయం ఉద్ధవుడు సాధువు కాదు కాబట్టి ఉద్ధవుడు చెప్తున్నారు అని కాదు. ఉద్ధవుడు సాధువు అయినా సరే ఉద్ధవుడి మాధ్యమం ద్వారా మనకి చెప్తున్నారు. ఒక లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా పతనం అవుతారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే మన యొక్క చైతన్యం నశించిపోతుందో, బుద్ధి లోపిస్తుందో, క్రోధం కారణంగా, లౌకికమైనటువంటి కోరికల వలన కలిగినటువంటి క్రోధం కారణంగా ఎప్పుడైతే మనం చైతన్యం నశించిపోతుందో అప్పుడు మనం విచక్షణ కోల్పోతాం, బుద్ధి నశిస్తుంది. అప్పుడు సమస్తము కోల్పోయినటువంటి వ్యక్తిగా భావించాలి అలాంటి వ్యక్తిని. ఎందుకు? ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి కేవలం పాపకార్యాలే చేస్తాడు కాబట్టి, అలా పాపకార్యాలు చేసినటువంటి వ్యక్తి భౌతికమైనటువంటి సుఖాన్ని కొంచెం పొందినప్పటికీ తను ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కోల్పోతున్నాడు. ఆత్మ హత్య చేసుకుంటున్నాడు. నిజానికి చెప్పాలంటే ఆత్మ ఉద్ధారణ అనేటువంటిది జరగట్లేదు. ఆధ్యాత్మిక స్థాయికి ఎప్పటికీ రాలేడు. ఏ వ్యక్తి అయితే తన్ను తాను శరీరంతో పోల్చుకొని ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మని వదిలేసి ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ యొక్క ఉన్నతికి ఏమాత్రమూ కష్టపడినటువంటి వ్యక్తికి, ఏమాత్రమూ శ్రమపడినటువంటి వ్యక్తి తన జీవితంలో ఇంకేది పొందినా కానీ పొందినట్లేనా? మన నిజస్థితిని పొందకుండా ఏదేదో పొందుతున్నాము, అది పొందినట్లా కాదు ప్రభు. ఎంత సాధించినా కానీ మొత్తం కోల్పోయిన వాడితోనే సమానం. ఎందుకంటే మన ఊరు ఇది కాదు, మన లోకం ఇది కాదు. మన ఊరు మన లోకం వేరు. ఆ ఊరిని ఆ లోకాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి అక్కడికి పోవాలనే లక్ష్యం పెట్టుకోకపోతే ఇక్కడ ఏమి సాధించినా కానీ మనం కోల్పోయిన మన మన నిజధామం మనకు మళ్ళీ తిరిగి వచ్చినట్ట రాదు. అంటే ఆధ్యాత్మికమైన మనం ఆధ్యాత్మిక స్థితిలోనే ఉండాలి, భౌతిక స్థితిలోకి రాకూడదు. ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మిక స్థితిలోకి తిరిగి రాలేదో ఏది సాధించినా కానీ కోల్పోయిన వాడితోనే సమానం. ఓకే, సో అసలైనటువంటి ప్రయోజనం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం మనం. అసలైనటువంటి ప్రయోజనం నుంచి దూరంగా వెళ్ళిపోయి
జడుడుగా ముతుడుగా అంటే ఎందుకు జడుడుగా అంటున్నారు అని అంటే భౌతికమైనటువంటి దేహాలతోనే ఉంటాం కాబట్టి మనం ఎప్పటికీ జన్మామృత్యులోనే ఉంటాం. అంటే ప్రతి వ్యక్తికి కూడా కృష్ణ భక్తి అనేటువంటిది ఆవశ్యకం, తప్పనిసరి, ఆప్షన్ కాదు. కొంతమంది అనొచ్చు చెయ్యాలి అని అంటున్నారు, చెయ్యకపోయినా పర్వాలేదు, చేస్తే మంచిది. అలా కాదు. కృష్ణ భక్తి అనేటువంటిది ఆప్షన్ కాదు. చెయ్యొచ్చా చెయ్యకూడదా అనే ఆప్షన్ కాదు, చూస్ చేసుకునేది కాదు. కృష్ణ భక్తి అనేది తప్పనిసరి, ప్రతి వ్యక్తికి తప్పనిసరి. ఎందుకు? కృష్ణ భక్తిలో లేకపోతే సర్వం కోల్పోయిన వాళ్ళతోనే సమానం మనము. ఇదే ఇక్కడ చెప్తుంది ఈ శ్లోకం యొక్క సారాంశం. కృష్ణ భక్తిలో లేని వ్యక్తి ఏమి సాధించినా కానీ సర్వం కోల్పోయిన వాడితోనే సమానం, శూన్యం. సున్నాలు ఎన్ని పెట్టినా ఫస్ట్ ఒకటి పెట్టకపోతే ఆ సున్నాలకి విలువ ఉంటుందా? ఉంటుందా? ఉండదు, ఉండదు ప్రభు, ఉండదు. కోటి రూపాయల్లో ఎన్ని సున్నాలు ఉంటాయి మాతాజీ? 7 సున్నాలు ఉంటాయి. కోటి రూపాయల్లో 7 సున్నాలు ఉంటాయి. 7 సున్నాలు రాసిచ్చి ఇదిగో కోటి రూపాయలు తీసుకోంటే చెక్కు మీద, ఎవరు తీసుకోరు ప్రభుజీ. చెక్కు మీద 7 సున్నాలు రాసిచ్చి మాతాజీ నా అకౌంట్ లో 7 సున్నాలు రాసిచ్చాను మాతాజీ, నా అకౌంట్ లో నుంచి డ్రా చేసుకుని కోటి రూపాయలు అంటే ఇంకొక 7 రాసినా వాల్యూ ఉండదు. సున్నాకి వాల్యూ లేదు కదా ప్రభు. ఇంకొక 7 సున్నాలు పెట్టినా విలువ ఉండదు, ఇంకొక 7 సున్నాలు పెట్టినా విలువ ఉండదు. కానీ ఏం చేయాలి? పక్కన ఒకటి పెట్టాలి. ఒకటి చేర్చండి. ఒకటి చేర్చకుండా నువ్వు ఎన్ని సున్నాలు పెట్టుకున్నా శూన్యమే, సున్నానే. సున్నానే. కృష్ణ భక్తి లేకుండా నువ్వు ఎన్ని సాధించినా సున్నాలే. ఆ కృష్ణ భక్తి Yes, ప్రభుజీ. ఒకటి. మీరు సాధించిన సున్నాలకి విలువ ఉండాలి అని అంటే పక్కన ఒకటి చేర్చాలి. ఓకే, లెఫ్ట్ లో ఒకటి చేర్చాలి, రైట్ లో ఒకటి చేరిస్తే ఎంతో కొంత విలువైతే ఉంటది. 1 రూపీ అవన్నీ ఒకటి. ఎంతో కొంత విలువైతే ఉంటది, కాకపోతే తక్కువ విలువ. కాబట్టి నేను మొత్తం సాధించేస్తాను, చివరిలో కృష్ణభక్తి చేస్తానంటే అదే జరిగింది, 1 రూపాయి వస్తుంది. ఫస్ట్ నుంచి కృష్ణభక్తి చేయాలి, అప్పుడు ఏమవుతుంది? మొదట్లో ఒకటి పెట్టినట్టు మిగిలిన ఎన్ని సున్నాలు. అప్పుడు ఎంత కోటీశ్వరులో మీరే ఆలోచించుకోండి. 7 సున్నాలు, 14 సున్నాలు, 20 సున్నాలు పెట్టుకుంటారో పెట్టుకోండి. ఓకే, కానీ ఒకటి లేకపోతే దానికి విలువ ఉండదు. అదే ఇక్కడ చెప్తున్నారు, కృష్ణ భక్తి అనేటువంటిది ఆవశ్యకం. అది లేకపోతే మీరు సాధించిందంతా కూడా సున్నా. ఓకే ఓకే ఎందుకు అంటే మనం అందరం కూడా శ్రీకృష్ణుడి యొక్క అంశలం. ఓకే, శ్రీకృష్ణుడి యొక్క అంశలమైనటువంటి మనం అంశ స్థాయిలో ఉండకుండా దేహాత్మ బుద్ధిని కలిగి ఉండి మనం అంతా కూడా శరీర స్థాయిలోనే ఉంటే మూర్ఖులము అని అంటున్నారు. మనందరం కూడా మూర్ఖులం. ఎందుకు? మనల్ని మనం ఆత్మగా గుర్తించట్లేదు, మనల్ని మనం కృష్ణుడి యొక్క అంశగా గుర్తించట్లేదు. అలా గుర్తించినటువంటి మనము ఆ అంశ స్థాయిలోకి వెళ్ళడానికి ఏమీ చేయట్లేదు. కాబట్టి అందుకని మనము మూర్ఖులం. ఓకే, అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు? భక్తులు హరే కృష్ణ మహామంత్రాన్ని నామకీర్తన చేయమని పతితులకు మానవులకు ఉపదేశించారు. ఎవరు? భక్తులు ఉపదేశిస్తారు. చైతన్య మహాప్రభు ఉపదేశించారు, ఆ తర్వాత వచ్చినటువంటి గోస్వాములు ఉపదేశించారు, ఆ తర్వాత గురు పరంపరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉపదేశించారు. శ్రీల ప్రభుపాదుల వారు ఉపదేశించారు, ఆ తర్వాత గురువులు ఉపదేశించారు, శిక్షా గురువులు ఉపదేశిస్తున్నారు. ఏం చెప్తున్నారండి? హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. Yes, ప్రభు. వాళ్ళు చెప్పిన విధంగా అంటే భక్తుల యొక్క కరుణతోటి మనము ఒకటిని యాడ్ చేస్తాం సున్నాలకి. భక్తులు కరుణించకపోతే మనం ఎన్ని సున్నాలే, ఒకటి ఉండదు. కాబట్టి నిజమైన జీవితం భక్తుల సాంగత్యంలోనే మొదలవుతుంది, నిజమైన జీవితం కృష్ణ భక్తితోనే మొదలవుతుంది. కాబట్టి ఇంతకాలం నిద్రపోయాము, ఇకనన్నా మేలుకోవాలి మనం. ఓకే, ఇంతకాలం మనల్ని మనం మర్చిపోయాము, ఇప్పుడైనా మనం ఎవరో మనం తెలుసుకోవాలి, ఇప్పుడైనా కృష్ణ భక్తి భావంలోకి రావాలి. నెక్స్ట్ 22 మంజులత మాతాజీ. విషయాభినివేశేనాత్మానం వేదనాపరం. హరే కృష్ణ ప్రభుజీ.
విషయాభినివేశేన ఆత్మానం వేదనా పరం. వృక్షజీవికయా జీవన్ వ్యర్థం భస్త్రేవ యః శ్వసన్. వృక్ష జీవికయా జీవన్ వ్యర్థం వస్త్రేవ యః శ్వసన్. ఇంద్రియ భోగమునందు లగ్నమైన కారణమున మనుజుడు తనను గాని ఇతరులను గాని గుర్తింపడు. వృక్షము వలె తమోమయ జీవనమును గడుపుచు అతడు కేవలము కొలిమి తిత్తి వలె శ్వాసించుచుండును. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. తమను తాము రక్షించుకొనడి ఉపాయము లేకుండా వృక్షములు నిరంతరము కొట్టివేయబడినట్లు బద్ధజీవులు సర్వదా క్రూరముకు ప్రకృతి నియమములచే ఖండింపబడుచుందురు. అట్టి ప్రకృతి నియమములు అసంఖ్యాకములకు కష్ణములను కలుగచేయుచు చివరకు ఆకస్మిక మృత్యువును వసవును. మూర్ఖజనులు తమకు ఇతరులకు సహాయపడుచుంటుమని తలచినప్పటికీ వాస్తవమునకు తమ స్వరూపమును గాని నామమాత్ర బంధుమిత్రుల స్వరూపమును గాని ఎరుగరు. ఇంద్రియ భోగమునందే లగ్నమై ఉండి వారు ఎటువంటి ఆధ్యాత్మిక లాభము లేకుండా జీవితములను వ్యర్థముగా గడిపివేయుదురు. శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించినట్లుగా భక్తి భావముతో హరినామమును కీర్తించుటచే ఇట్టి వ్యర్థమైన జీవితమును పరిపూర్ణ జీవితముగా మార్చవచ్చును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ఇంద్రియ భోగంలో కంప్లీట్ గా మనం జీవితాలను గడుపుతూ ఉన్నట్లయితే కనుక ఒక కొలిమి తిత్తిలో కూడా చాలా పోల్చారు. కొలిమి తిత్తిలో కూడా ఏమవుతుందండి? కొలిమిలో ఏం చేస్తారండి? కొలిమి తిత్తి తెలుసా మీకు? నిప్పుని రాజేస్తూ ఉంటారు బ్రో. కత్తుల్ని చాకుల్ని కాల్చేవారు అందులో పెట్టి. అది ఏం చేస్తారు? దాన్ని ఇలా 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 ఒత్తితే అది బయటికి గాలి వస్తుంది కదా. అవునండి అవునండి. సంకోచం వ్యాకోచం చేయడం వలన గాలి వస్తుంది. ఆ గాలికి నిప్పు రగులుతుంది. సో మనం కూడా ఊపిరితిత్తుల్ని పెంచడం తగ్గించడం ఇదే జరుగుతుందా? శ్వాస పీల్చుకున్నప్పుడు వదిలినప్పుడు ఊపిరితిత్తులు శ్వాస నిశ్వాసం చేసినప్పుడు ప్రాణాయామం మామూలుగా శ్వాస పీల్చినప్పుడైనా సరే, ప్రాణాయామం చేయకపోయినా నార్మల్ శ్వాస పీల్చినప్పుడైనా కానీ ఊపిరితిత్తులు పెరుగుతాయి, ఎక్స్పాండ్ అవుతాయి. ఊపిరితిత్తుల పనే ఇది. ఒకవేళ మనం కృష్ణభక్తి భావంలోకి రాకుండా కనుక మనం శ్వాస పీలుస్తూనే ఉంటే కొలిమితిత్తులతో సమానం. ఓకే, కృష్ణభక్తి భావంలోకి వస్తే మనం పీల్చేటువంటి ఊపిరికి కూడా ఒక అర్థం ఉంది. కృష్ణభక్తి భావంలోకి రాకపోతే మనం పీల్చే ఊపిరికి కూడా అర్థం లేదు. ఒక చెట్టు బ్రతుకుంది, మనము బ్రతుకున్నాం. ఏం తేడా? తమో గుణంలో ఉన్నటువంటి చెట్టు, మనం కూడా తమో గుణంలోనే ఉన్నాం. అంతే. కొలిమితిత్తి అని అందుకనే చెప్పారనమాట ఇక్కడ. ఓకే, జీవనాన్ని గడుపుతూ కొలిమితిత్తి వలె శ్వాసిస్తున్నాము. మనం కూడా ఊపిరి పీల్చుకుంటున్నాం, ఊపిరి వదులుతున్నాం, ఊపిరి పీల్చుకుంటున్నాం, ఊపిరి వదులుతున్నాం. కానీ ఆ జీవితం యొక్క అర్థం అనేటువంటిది లేదు, పరమార్థం అనేటువంటిది లేదు. ఓకే, ఏమి పర్పస్ లేదు, జీవితానికి ఏ పర్పస్ లేదు, కానీ ఊపిరి పీల్చుకుని బ్రతుకుతున్నాం. అది ఇక్కడ చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకెన్ని శ్లోకాలు? సర్వరాజ్య మాతాజీ. ఫలశ్రుతిర్యం నృణాం న శ్రేయో రోచనం పరం. హరే కృష్ణ ప్రభుజీ ప్రణమం. ఫలశ్రుతిర్యం నృణాం న శ్రేయో రోచనం పరం. శ్రేయో వివక్షయా ప్రోక్తం యథా భైషజ్య రోచనం. శ్రేయో వివక్షయా ప్రోక్తం యథా భైషజ్వరోచనం. బాలుడు ఔషధము తీసుకున్నట్లు చేయుటకు మిఠాయి ఇచ్చడి ప్రలోభం చూపినట్లు ఫలశ్రుతులు మానవులు చర్మఫలాభం కొరకు కాక శ్రేయదాయకము కార్యములు చేయనట్లు ఆకర్షించట కొరకే అయ్యున్నవి. రూపాదుల వారి భాష్యం. ఇంద్రియ భోగం నందు లగ్నమైన వ్యక్తులు నిక్కముగా మానవ జీవిత నిజ ప్రయోజనం నుండి వైదొలగదరని గడిచిన శ్లోకంలో శ్రీకృష్ణుడు పలికి ఉండను. కానీ యజ్ఞ తపోఫలంగా స్వర్గభోగం కలుగునని వేదములే పలుకుతున్నప్పుడు అట్టి స్వర్గ ప్రాప్తి జీవిత లక్ష్యం నుండి వైదొలిగినట్లుగా ఎట్లు భావించబడును? బాలుడు ఔషధం తీసుకున్నట్టుకు మిఠాయిని ప్రలోభంగా వాడినట్టు ఫలశ్రుతులన్నీ కేవలం ప్రలోభం లేదని భగవానుడు వివరిస్తున్నాడు. వాస్తవమునకు ఔషధమే లాభదాయకమైనది కానీ మిఠాయి కాదు. అట్లే సకామ యజ్ఞములందు విష్ణు ఆరాధనమే శ్రేయదాయకమైనది కానీ ఫలశ్రుతి కాదు. సకామ ఫలములే ధర్మ గ్రంథములు
చర్మ ప్రయోజనం అని పలికేడు వారు భగవంతుడి ప్రయోజనం నాకు విరోధులైనట్టు మూర్ఖులే అని భగవద్గీత పలికినది. బద్ధ జీవులందరూ పునీతులై భగవద్ధామం చేరి సచ్చిదానందమయ జీవితమును బడేయవలనని భగవానుడు వాంఛించు. ధర్మం పేరిట భగవంతుని ప్రయోజనం విరోధించువాడు నిక్కముగా జీవిత ప్రయోజన విషయం భ్రాంతిమయుడే అగును. హరే కృష్ణ. సో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటి అని అంటే, ఇప్పుడు మనకి జ్వరం వచ్చింది. ఆ జ్వరాన్ని పోగొట్టడానికి కషాయం ఇవ్వాలి. కషాయం ఇస్తే పిల్లాడు తాగమంటే తాగుతాడా? తాగడు. నేను ఒక చాక్లెట్ ఇస్తా, కషాయం తాగుతావా అని అంటావు. నేను వాడికి ఇష్టమైంది మిఠాయి ఇస్తాను, కషాయం తాగుతావా అంటే మిఠాయి కోసం తాగుతా అంటాడు. అవునా కదా? వాడికి ఇచ్చే చాక్లెట్ కోసం తాగుతా అంటాడు. నాకు చాక్లెట్. మీకు చిన్నపిల్లలు గొంతులో ఏదన్నా ప్రాబ్లం ఉంటే చిన్న ఆపరేషన్ చేస్తారు, లేదా వాళ్ళకి ఏం చేస్తారంటే ఐస్ క్రీమ్ ఇస్తారు. గొంతులో ఆపరేషన్ చేసినప్పుడు ఐస్ క్రీమ్ ఇస్తారు. తెలుసా మీకు ఇది? ఐస్ క్రీమ్ చిన్నపిల్లలకి గొంతు ఆపరేషన్ చేయించుకోమా అంటే ఏమంటారు? గొంతు ఆపరేషన్ చేస్తారు. టాన్సిల్స్ ఆపరేషన్ జరిగినప్పుడు ఐస్ క్రీమ్ ఇస్తారు. టాన్సిల్స్ తీసేస్తారు, నీకు గొంతుకు వస్తారు, గొంతు లోపల పెట్టి నీకు టాన్సిల్స్ తీస్తారు. తీయించుకో అంటే ఎవడైనా తింటాడా? ఎవడైనా ఒప్పుకుంటాడా? చిన్నపిల్లలు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నీకు తెలుసా, ఆపరేషన్ అయిన తర్వాత నీకు 2 ఐస్ క్రీమ్లు ఇస్తారన్నాను అనుకోండి, ఏం చేస్తాడు పిల్లగాడు? ఐస్ క్రీమ్ల కోసం సరే సరే అంటాడు. పాపం ఆయనకి తెలియదు చేసే ఆపరేషన్ ఏంటిది, దానివల్ల వచ్చే నొప్పి ఏంటి అనేది తెలియదు పాపం. ఓకే, సో ఐస్ క్రీమ్ కోసం సరే సరే అంటాడు. సో ఈ విధంగా ఒక ఔషధము అనేటువంటిది ఎవరికి నచ్చదు, కానీ మనం ఏం చేస్తాము, ఏదో ఒక నచ్చినది ఇస్తే ఔషధాన్ని తీసుకుంటాడు అని మనం నచ్చింది ఇస్తాం. అలానే వేదాలు కూడా మనకి కర్మకాండని ఇస్తున్నాయి. వేదాలలో చెప్పబడినటువంటి అనేక పుష్పిత వాక్కులు అందుకే అవన్నీ కూడా మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. అవి తీసుకున్న మనము మెడిసిన్ తీసుకోవాలి. నెక్స్ట్ మెడిసిన్ తీసుకోవడం కోసం అవి ఇస్తున్నటువంటి లంచాలు అన్నమాట. అవన్నీ మనకి వేదాలు ఇస్తున్నటువంటి లంచాలు. అప్పుడు ఏమవుతుంది, హరినామం వరకు వస్తాం మనం. హరే కృష్ణ మహామంత్రాన్ని స్వీకరించే స్థాయి వరకు మనం వస్తాం. హరినామము అనేటువంటిది మనకున్నటువంటి రోగానికి మెడిసిను. కర్మకాండ అనేటువంటిది ఫలశ్రుతులు. ఫలశ్రుతులు అన్నారు చూసారా? ఫలశ్రుతులు అంటే ఈ పని చేయండి ఈ లాభం వస్తుంది, ఈ పని చేయండి ఈ లాభం వస్తుంది, ఈ పని చేయండి ఈ లాభం వస్తుంది, ఈ వ్రతం చేయండి ఈ లాభం వస్తుంది, ఈ దానం చేయండి ఈ లాభం వస్తుందని ఇవన్నీ చెప్తాయి చూసారా? ఇవన్నీ వేదాల్లో చెప్తాయి. అంటే ఈ కర్మకాండే అంతిమ ప్రయోజనం కాదు. మనం ఇచ్చే చాక్లెటే లక్ష్యం కాదు. మనం ఎందుకు చాక్లెట్ ఇస్తున్నాం అంటే మన చేతిలో ఎడం చేతిలో ఉన్న ఔషధం తాపించడం కోసం కుడి చేతితోటి చాక్లెట్ ఇస్తాం పిల్లాడికి. అలానే హరినామం ఇవ్వడం కోసం, హరినామాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా లేవు కాబట్టి కుడి చేత్తో కర్మకాండ ఇస్తుంది మనకి. కర్మకాండలోనే ఉండిపోతే చాక్లెట్ తీసుకొని నేను ఔషధం తీసుకోను అని పారిపోయాడు అనుకో, ఏమవుతుంది? ఏమవుతుంది? చాక్లెట్ ఇస్తాము, వాడు అబద్ధం ఆడతాడు. మీరు చాక్లెట్ ఇవ్వండి, చాక్లెట్ ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చే మందు కూడా తీసుకుంటా అంటాం. చాక్లెట్ ఇచ్చిన వెంటనే చాక్లెట్ తినేసి పారిపోయాడు అనుకోండి, ఎవరికి నష్టం? రోగం అలాగే ఉంటుంది. మన రోగం తగ్గదు. అట్లనే వేదాలలో ఇచ్చినటువంటి కర్మకాండను మాత్రమే తీసుకొని ఇంకా అంతకు మించి మనం ఏమీ చేయలేదు అనుకోండి, ఏమవుతుంది? మనం అలానే ఉండిపోతాం. నష్టం మనకే. మన రోగం కుదరదు. ఏంటిది మన రోగం? భవరోగం. భవరోగానికి ట్రీట్మెంట్ తీసుకోవట్లా మనము. ఆ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఊరిస్తారు చూసినారా? ఆ ఊరించినటువంటి స్వీట్స్, చాక్లెట్స్ తినేసి వదిలేస్తున్నాం. అది ఇక్కడ చెప్తున్నారు. అంటే వేదాలలో ఇవ్వబడినటువంటి కర్మకాండ పర్పస్ కృష్ణ భక్తి వరకు తీసుకురావడానికి, ఓకే, కృష్ణనామాన్ని స్వీకరించడానికి. ఓకే,
అది. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఇక్కడ ఆపుదాం మాతాజీస్. 24వ శ్లోకం నుంచి మళ్ళీ రేపు చదువుకుందాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే రామ 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 హరే కృష్ణ దండోత్తరం.